మన క్రెయిన్ ఎంత పెద్ద కొండ చూడు, ఎంత ఈజీగా ఎక్కుతుందో మన క్రెయిన్ చూడండి. వావ్, ఇంప్రెసివ్. కొంచెం మన బిగ్ ఫుట్ కార్ చూడండి ఎట్లా దిగబడ్డదో. దీని పైన చూడండి మొత్తం రేంజ్లో యాక్సిడెంట్ అయింది కదా దీనికి. రేంజ్లో అంటే ఒక మొత్తంలో అయితే సైడ్కి అయితే వచ్చేసింది అనమాట. ఇది చూడొచ్చు, ఇంకా జర్రంతా బాకీ ఉంది చూడండి ఎట్లా రెస్క్యూ చేసింది మన క్రెయిన్. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. సో వీడియో స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్ని ఆర్సీ కార్ కలెక్షన్ ఉంది కదా, దాంతో అయితే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ అయితే వేయబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మీకు మన కార్ చూపిస్తా, తర్వాత మన ట్రాక్ అయితే చూపిస్తా. వీడియో స్కిప్ అయితే చేయకండి, ఫుల్ అయితే యూనిక్ ట్రై చేయండి, ఎందుకంటే పిచ్చ క్రేజీగా ఉంటుంది. చూసుకోవచ్చు మన ఆర్సీ కలెక్షన్ అనమాట. ఇది చూడొచ్చు మొత్తం ఇక 4, 5, 6 కార్లు ఉన్నాయి. 6 ఉన్నాయి, మొత్తం 6 వెహికల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ అయితే వేపిస్తున్నా. ఇప్పుడైతే మన ట్రాక్ అయితే చూపిస్తాం మీకు. కొంచెం మీరు మొత్తం మట్టి అనమాట, మొత్తం బురద అనమాట. బురద గుంటల నుంచి మన కార్ అన్ని వెళ్ళాలి. తర్వాత చిన్న ఒక ఇంక్లైన్ ప్లేన్ అయితే కట్టామన్నమాట. ఇది చూడొచ్చు మీరు, అక్కడ కనిపిస్తుంది చూసిరా. సో దాని కింద పెద్ద పొక్క తీసి దాని గుంతలో మొత్తం నిండా నీళ్ళు అయితే పోసినాం. పడితే అటే మునిగిపోతుంది. తర్వాత మొత్తం ఇసుక దుబ్బు అయితే పోసినాం. తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ అయితే ఎక్కాలన్నమాట ఇవన్నీ. సో ఈ బ్రిడ్జ్ ఎక్కితే ఎక్కాలనేది ఈ వీడియోలో ఛాలెంజ్ అనమాట, దానికి పెద్ద ఛాలెంజ్. తర్వాత ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న స్మూత్ సర్ఫేస్ ఒకటి అవుతుంది. ఇవి దాటిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఇంక్లైన్ డై అయితే కట్టేసినాం అనమాట. ఇక చూసుకోవచ్చు మీరు. తర్వాత మళ్ళీ పెద్ద గుంత అయితే తవ్వినాం. ఈ గుంతల నుంచి బయటికి వెళ్ళిందంటే సో అవి ఆర్సీ వెహికల్ అయితే ఆ మెషిన్ అయితే కంప్లీట్ చేసినట్టే. సో ఇప్పుడైతే చూపిస్తున్న ఆర్సీ ట్రాక్ ఎట్లుందో. దానికన్నా ముందు లైక్ అయితే కొట్టారు, అలాగే కొత్త విషయాలు సబ్స్క్రైబ్ అయితే చేయరు. సో వెంటనే ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ మనమైతే సో ఇంకొక విషయం ఏంటంటే, ఏ కారు పొక్కలు మునిగిపోతుందో మన ఆర్సీ క్రెయిన్ తోటి అయితే రెస్క్యూ అయితే చేద్దాం దాన్ని. ఓకేనా, మన చిన్న సైబర్ ట్రక్ తోటి అయితే స్టార్ట్ చేద్దాం. తర్వాత మన బిగ్ ఫుట్ కార్ తోటి అయితే చేద్దాం. తర్వాత మన సైబర్ ట్రక్ పెద్దది, తర్వాత మన క్రెయిన్ అనమాట. 4 అయితే వేసేద్దాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు మన సైబర్ ట్రక్ అయితే, చిన్న సైబర్ ట్రక్ అయితే రెడీగా అయితే ఉంది. దాంట్లో కొనికి చూడొచ్చు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో ఆఫ్ రోడ్ మీద. సో ఫస్ట్ అయితే మన బడిలోకి అయితే దింపుతుందని చూడొచ్చు. ఫస్ట్ అయితే మొత్తంలో అయితే ట్రాక్లకి అయితే వచ్చేసింది అనమాట. మొత్తం అయితే దిగబడ్డది ఇలా. సో దీంట్లోకి బయటికి వెళ్తా అనేది ఛాలెంజ్ ఇప్పుడు. ఎంత తిరుగుతున్నాయి లో పయ్యలు. సో మెల్లమెల్ల పైలు అయితే తిరుగుతున్నాయి, హ్యాండిల్ అయితే మలుగుతలేదు. అది చూడొచ్చు మీరు, మన సైబర్ ట్రాక్ అయితే మెల్లమెల్ల లోపలికి అయితే వచ్చేసింది. కానీ ఫస్ట్ టైం మస్తు దిగబడుతుంది. అది చూడొచ్చు, పైలు అయితే తిరుగుతలేదండి. సో మెల్లమెల్ల అయితే తిరుగుతున్నాయి. అంత హార్డ్ సర్ఫేస్, ఇంత బురదలకి ఇట్లా ఎంత కష్టపడుతుందో బయటికి వెళ్ళడానికి. అది చూడొచ్చు మీరు. మళ్ళీ ఒకసారి బయటికి అయితే తీసి మెల్ల తిరుగుతున్నాయి పైలు అయితే. సో మొత్తంలో అయితే బయటికి అయితే వెళ్ళింది అనమాట అలా నుంచి. అది చూసుకోవచ్చు మీరు ఎంత ఈజీగా వెళ్ళిందో. అది చూడొచ్చు మీరు, ఆ గుంతల నుంచి ఈజీగా వెళ్ళింది మన సైబర్ ట్రక్. సో ఇప్పుడు డై అయితే ఎక్కుతుంది అనమాట. ఈ డై ఎక్స్ట్రా అయితే చూద్దాము. సో ఒక్కసారి మళ్ళీ వెనక పోయి మళ్ళీ ఒకసారి అయితే అందాము. చూడొచ్చు మీరు, మొత్తంలో అయితే మన డై అయితే ఎక్కుతుంది. సో మొత్తంలో అయితే డై అయితే ఎక్కడికైతే ట్రై చేస్తుంది మన సైబర్ ట్రక్. కానీ దిగబడుతుంది అలా. అది చూడొచ్చు మీరు. సైడ్కి అయితే కూలబడ్డది అనమాట. అది చూడొచ్చు. సో వెనకకైతే అందాం, మొత్తం ఇలానే దిగబడ్డది. పైలు కూడా ఎట్లా తిరుగుతున్నాయి కానీ. అది చూడొచ్చు మీరు, మొత్తంలో అయితే అది ఎక్కేసింది అనమాట మన సైబర్ ట్రక్. సో ఇప్పుడు దిగింది. సో నెక్స్ట్ ఛాలెంజ్ అయితే మనం ఫేస్ అయిపోతుంది అనమాట మన సైబర్ ట్రక్. చూడొచ్చు ఇక మొత్తంలో అయితే మన సైబర్ ట్రక్ అయితే మలిగింది. సో అలా నుంచి ఇగో అటైతే ఎక్కాలా ఇప్పుడు. సో అది ఎక్కాలన్నమాట, బ్రిడ్జ్ ఎక్కుతుంది ఎక్క చూద్దాం ఇక. అది చూడొచ్చు మీరు, దాని పైలు అయితే తిరుగుతున్నాయి చూడండి. సో అంత పవర్ అయితే లేదు వెనక మోటార్ రా, ముంగడ మోటార్లోనే ఫుల్ పవర్ అవుతుంది. సో మళ్ళీ అయితే ఒకసారి వెనకగానే అయితే ఎక్కిద్దాం. ఇప్పుడైతే సో ఇంత అయితే ఎక్కింది, ఇక్కడనే అయిపోయింది. ఇక పైలు అయితే తిరుగుతలేవు. ఇంకోసారి అయితే అందాం, పైలు అయితే తిరుగుతలేవు ఇక దీన్ని. అది చూడొచ్చు, ఓన్లీ ముంగట పైలు తిరుగుతున్నాయి. ఎట్లా తిరుగుతున్నాయి చూసిరా. ట్రక్ అయితే ఇక్కడే స్టక్ అయిపోయింది అనమాట. బయటకి అయితే అస్సలు వెళ్తలేదు, ఎంత తిప్పినా ముంగట పైలు తిరుగుతున్నాయి, వెనక మాత్రం అస్సలు తిరుగుతలేవు, ఎక్కుతనే లేదు మీదికి. అయితే మన ఆర్సీ క్రెయిన్ అయితే వచ్చేసింది. ఇది చూడొచ్చు, తీసి బయటకి అయితే వేయాలన్నమాట దాన్ని. ఈ క్రెయిన్తో ద్వారా తీసి బయటకి వేసేసి నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ ఫేస్ చేయడానికి మనం ఇంకో కార్ అయితే వస్తుంది అనమాట ఈ ట్రాక్లకి. సో మన ఆర్సీ క్రెయిన్ అయితే బడిలోకి అయితే దిగింది దాన్ని రెస్క్యూ చేయడానికి. చూడొచ్చు మీరు. సో ఇప్పుడైతే దీని అయితే బయటకి అయితే గుంజేస్తున్నా. సో ఇప్పుడైతే లేపుదాం ఇక. సో ఇంత ఈజీగా లేపుతుంది చూడండి. అరే మీరు, మన క్రెయిన్ అయితే మొత్తంలో అయితే దాని అయితే రెస్క్యూ చేసింది అనమాట. చూడొచ్చు మీరు. సో సైడ్కి అయితే వేసేద్దాం ఇక తీసుకొని. చూడొచ్చు సైడ్కి అయితే వేసేసింది. ఇప్పుడు హుక్ అయితే కిందకైతే దించేద్దాం. హుక్ అయితే కిందకైతే దించేస్తున్నా మొత్తం. మన ఆర్సీ సైబర్ ట్రక్ని అయితే కిందకైతే దించేసింది, రెస్క్యూ అయితే వేసేసింది దాంట్లో నుంచి అని. సో ఇప్పుడు క్రెయిన్ పక్కకైతే వేసి పంపిద్దాం ఇక. సో క్రెయిన్ అయితే పక్కకే ఉంది.
సో ఇప్పుడు నెక్స్ట్ చూడొచ్చు మీరు మన బిగ్ ఫుడ్ కార్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎంత మాన్స్టర్ లాగా ఉంది కదా ఇది. సో దీని అయితే రెడీ అయితే వేసేసినాం అనమాట ఇప్పుడు ట్రాక్లకు రానికి. సో చూడొచ్చు మీరు మన బిగ్ ఫుడ్ కార్ అయితే రెడీగా ఉంది. సో ఎంత ఈజీగా వెళ్తుంది చూసిరా. సో మట్టి ట్రాక్లకు అయితే వచ్చేసింది. సో వీళ్ళకి వెళ్తా వెళ్ళదా అనేది ఛాలెంజ్. ఒకసారి అయితే తిప్పుదాం. ఓ ఎత్తి కష్టం మీద అయితే బయటికి అయితే వెళ్తుంటుంది, ఎందుకంటే దాని పైలు చాలా పెద్దగా ఉన్నాయి. మోటార్లో అంత పవర్ ఉంటుందా అంటే మనకు తెలియదు. ఇక ఇప్పుడు ఈ సక్సెస్ అయితేనే పవర్ ఉన్నట్టు. ఇప్పుడు ఎట్లా దిగుతున్నాయి కూడా పైలు దాన్ని. ఓ మొత్తంలో అయితే బయటికి అయితే వెళ్ళింది ఆ ట్రాక్లో నుంచి. సో ఇప్పుడైతే ఒక్క నిమిషం మీకైతే ఎక్కిద్దాం. ఇది ఎక్కుతుంది అంటే ఓ ఇది ఎక్కేసేది. ఓ అయ్యా ఇక్కడ ఫాస్ట్గా అయ్యా ఇక్కడైతే పడిపోయింది అనమాట. అది వచ్చి మీరు వెనక పైలు అయితే వెళ్తున్నారు నీళ్ళ రే బయటకి అయితే వెళ్తలేదు. మొత్తం బ్రిడ్జ్ని ఎడగొట్టేసింది అనమాట. అది చూడవచ్చు మీరు ముంగల పైలు తిరుగుతలేదు, వెనక పైలు ఎట్లా తిరుగుతున్నాయి చూడు నీళ్ళ. సో బయటికి ఒకసారి అయితే మళ్ళీసారి అయితే టెస్ట్ అయితే చేద్దాం ఆయనకి. సో మొత్తం బ్రిడ్జ్ మొత్తం గులగొట్టేసింది అనమాట మన బిగ్ ఫుడ్ కార్. అది చూడొచ్చు మీరు. దీన్ని రెస్క్యూ చేయడానికైతే మన ఆర్సీ క్రేన్ అయితే వచ్చేసింది అనమాట స్పాట్కి. అది చూడొచ్చు మీరు. సో మీకైతే జరంతా మీకు ఎక్కిస్తే ఇక రీచ్ అయినట్టే. సో మొత్తంలో అయితే వచ్చేసింది అనమాట స్పాట్కి అయితే వచ్చేసింది మన క్రెయిన్. జర్రంతా ఇంకా ముంగటికి అనేసి లేపితే అయిపోతుంది, దాన్ని లేపుదాం ఇక. అయిపోయి స్పాట్కి అయితే రీచ్ అయింది మన క్రెయిన్. సో దీని అయితే తిప్పుదాం ఇక. హుక్ అయితే తిప్పేసిన దాన్ని తలిగించి మీదకి లేపుదాం ఇక. హుక్ అయితే తలిగించిన చూడొచ్చు ఎంత బాగా లేపుతుందో మన క్రెయిన్. అది చూడొచ్చు మీరు. అది చూడొచ్చు మీరు ఎంత ఈజీగా లేపుతుందో మన క్రెయిన్. చూడండి ఎట్లా లేపుతుందో మన ఆర్సీ బగ్గీని, బిగ్ ఫుడ్ కార్ని. ఇక మొత్తంలో అయితే సైడ్కి అయితే వచ్చేసింది అనమాట. ఇది చూడొచ్చు ఇంకా జర్ర అంతా బాకీ ఉంది. చూడండి ఎట్లా రెస్క్యూ చేసిందో మన క్రెయిన్. అది చూడొచ్చు మీరు. సో ఇంత హైట్ అంత వెయిట్ ఉన్న బిగ్ ఫుడ్ కార్ని ఇట్లా మన ఆర్సీ క్రెయిన్ ఈజీగా లేవడుతుంది. మొత్తంలో మన ఆర్సీ క్రెయిన్ మన బిగ్ ఫుడ్ కార్ని అయితే ఆ పొక్కలకించి అయితే బయటకి అయితే తీసేసింది అనమాట. అది చూడొచ్చు మీరు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన సైబర్ ట్రక్ అనమాట. సైబర్ ట్రక్ని ఈ ట్రాక్ క్రాస్ చేస్తుందో చూద్దాము. ఈ పొక్కల చూడు మొత్తం బురద ఎంత ఉందో. తర్వాత ఇది ఇట్లా మళ్ళీ అయితే సెట్ చేయాలి ఇప్పుడు. సో దీన్ని మీకు చెక్ చేసిన తర్వాత ఛాలెంజెస్ ఫేస్ చేస్తా చేయదా చూద్దాం ఒకసారి. మొత్తంలో మన పెద్ద సైబర్ ట్రక్ అయితే రెడీగా ఉందన్నమాట ట్రాక్లోకి రానికి. చూడొచ్చు మీరు మొత్తంలో అయితే ఎంటర్ అయితే అయిపోయింది. చూడొచ్చు మీరు మట్టి ట్రాక్లకి అయితే ఒబ్బో ఎంత ఈజీ వెళ్ళిపోతుందో చూడదు. దీంట్లో ఎంత బురద చూసి రైడా అయినా ఈజీ వెళ్తుంది. చూడొచ్చు మీరు. ఓ షర్ట్. సో ఇంకా జర్రంతా ఓకే మొత్తంలో అయితే బయటికి అయితే వచ్చేసింది అనమాట. తర్వాత కంకరాలు ఉన్నాయి చిన్నగా. కంకరాలు మీకు ఎక్కువ ఇక్కడ అరే ఈ ట్రాక్ చాలా చిన్నగా అయింది భయ్య, అందుకే ఇది ఇంత ట్రబుల్ ఇచ్చింది. ఇందాకైతే బిగ్ ఫుడ్ కార్ ఇట్లా లేకపోతే అది ఇట్లా ఈజీ ఎక్కేది. అయితే సైబర్ ట్రక్ ఈజీ ఎక్కేసింది. సైబర్ ట్రక్ నాకు తెలిసి ఇది ఎక్కువ అనేసి ఎప్పుడో తెలుసు. ఓకే చూడండి మొత్తంలో అయితే ఇదైతే ఎక్కేసింది. 2 అవుతున్నాయి. ఇది ఎక్కిందంటే ఇక మన సైబర్ ట్రక్ ఈజీగా ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేసినట్టే. సో ఇప్పుడైతే బయటకు అయితే ఇద్దాం. ఓకే ఓ ఇది చూడొచ్చు మీరు మన సైబర్ ట్రక్ అయితే వచ్చేసింది. సో ఇది ఎక్కుతుందా అనేది ఛాలెంజ్ ఇప్పుడు. అది చూడొచ్చు మీరు, ఎందుకంటే ఇందాక ఇటు సైడ్కి అయితే పడ్డది, మళ్ళీ అయితే సెట్ చేసినదని. ఓ ఇది ఎక్కేసింది, మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట. చూడొచ్చు మీరు. నెక్స్ట్ ట్రాక్ వచ్చేసి జర్రంత అవుతుంది. సో ఇది ఇది మళ్ళీ ఇది ఇంకొక బురదకుంట అవుతుంది. ఇది ఇంక్లెంట్ ఎక్కుతుంది కదా అనేది మనకి డౌట్ ఇప్పుడు. చూడొచ్చు మీరు ఈజీ ఎక్కేసింది. ఈ బురదకుంట ఇది ఈజీగా బయటికి అయితే వెళ్ళింది మన సైబర్ ట్రక్. ఎంత పవర్ ఉంది కదా దీనికి. చూడొచ్చు మీరు ఎంత పవర్ ఉంది చూసి దీనికి. చూసారు కదా మన సైబర్ ట్రక్ ఎట్లా ఆ ట్రాక్ నుంచి బయటికి వెళ్ళిందో. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ ట్రాక్లో ఈ ఆర్సీ కార్లలో మన సైబర్ ట్రక్ అయితే విన్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ మన క్రెయిన్ తోటి ఒకసారి అయితే టెస్ట్ అయితే వేద్దాం, అది ఎక్కుతుంది కదా చూద్దాం ఒకసారి. సో మన ఆర్సీ క్రెయిన్ అయితే రెడీ అవుతుంది. చూడొచ్చు మీరు. ఫస్ట్ అయితే మన బురద కుంటలకి అయితే వచ్చేసింది అనమాట. దీనైతే తిప్పుదాం. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ మాత్రం ఈ బురద అనమాట. బురదలకి అయితే మన ఆర్సీ క్రెయిన్ ఎక్కుతుంది వెళ్తుంది ఇలా చూద్దాం. ఎంత ఈజీగా వెళ్తుంది చూసిరా. మొత్తం మట్టి చూడండి ఎంత దిగబడుతుందో. అది వచ్చి మీరు మట్టి ఎట్లుందో, ఈ పైలాల మట్టి కూడా ఎట్లుందో చూడొచ్చు. సో దీనికి అయితే బయటికి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఇది. సో ఈజీగానే వెళ్ళింది, కానీ ఒకసారి హుక్ అయితే దించడానికి కిందికి.
మొత్తములు అయితే మన కంకా ట్రాక్ మీదకి అయితే వచ్చేసి మన క్రెయిన్. సో నెక్స్ట్ ఛాలెంజ్ చేసి ఎక్కువ ఇక్కడ చూడాలి ఇప్పుడు. పైల తిరుగుతులేదు ఇది చూడొచ్చు. అరే ఇది చూడవచ్చు, బెల్ట్ మొత్తం విరిగిపోయింది, బయటికి అయితే వెళ్ళిపోయింది బెల్ట్. అది చూసిరా, దీని పై చూడండి, దీన్ని చూడండి. బెల్ట్ అయితే వేసిన దానికి ఎక్కించిన. ఇప్పుడైతే ఎక్కువ చూద్దాం. చూడవచ్చు మొత్తంలో అయితే ట్రాక్లకి అయితే వచ్చేసేది. సో ఇది ఎక్కువ ఛాలెంజ్ ఇప్పుడు నాకు తెలిసి. ఎక్కుదా కామెంట్ చేయరు మీరే. ఓ షట్, అది చూడవచ్చు మీరు. ఈ సైడ్ బెల్ట్కి ఇట్లా బయటకి అయితే ఉసిపోతుంది, అదేతో స్లిప్ అయిపోతుంది, మొత్తం సైడ్కి అయితే పడిపోతుంది. ఒకసారి అయితే ఇటు సైడ్ తిప్పుదాం. ఓకే, మీకైతే ఎక్కిద్దాం. ఫైల్ స్లిప్ అయిపోతున్నాయి మొత్తం. సో ఒకసారి వెనక నుంచి అయితే ఎక్కిద్దాం తిప్పి. సో దీని అయితే తిప్పేసిన కొండిని. అరే ఇప్పుడైతే ఎక్కిద్దాం. ఇప్పుడైతే మెల్లమెల్ల ఎక్కేసింది మొత్తం. అలా ఇంత దూరం ఎక్కుతుంది కానీ దాన్ని స్లిప్ అదవుతుంది, సైడ్కి పోతుంది. ఒకసారి ఈడే పెడదాం, అదే ఎక్కుతుంది కదా. సో మన క్రెయిన్ అయితే రెడీ ఉంది, ముంగడికైతే పోతుంది. ఒక్కసారి వెనక కనేసి ఇదైతే ఎక్సెప్ట్ ఉంది. అది చూడవచ్చు ఎట్లా లేచిందో ముంగడిది, మొత్తంలో అయితే తిరిగింది. సో ఇప్పుడు ఒకసారి అయితే మళ్ళీ అయితే ఎక్కిద్దాం, వెనక నుంచి ఎక్కిద్దాం. చూడొచ్చు ఎట్లా స్లిప్ అవుతుందో, చూడొచ్చు ఎట్లా స్లిప్ అవుతుందో మన పయ్యలో. సో ఒకసారి ముంగడు పోయి చూడండి ఎట్లా సాబ్ చేసింది ఆడ. చూడొచ్చు మీరు. మళ్ళీ ఒకసారి అయితే వెనకకైతే అందాం. ఈసారి అయితే మొత్తంలో అయితే ఎక్కింది. చూడొచ్చు ఈజీనే ఎక్కుతుంది కదా, ఈజీ ఎక్కుతుంది మన బండి. రైట్, ఇప్పుడు ఒకసారి అయితే ఎక్కిద్దాం. ఇంత ఈజీ ఎక్కుతుంది చూడు. అక్కడ స్లిప్ అవుతుంది అనమాట, టైర్ మొత్తం బుడుతుండేసరికి. క్రేజీ ఎక్కింది మన క్రెయిన్. ఎంత పెద్ద కొండ చూడు, ఎంత ఈజీ ఎక్కుతుందో మన క్రెయిన్ చూడండి. వావ్, ఇంప్రెసివ్. మొత్తంలో అయితే క్రెయిన్ అయితే ఎక్కేసింది. అర్రే బాబ్రే, ఎంత ఈజీ ఎక్కింది క్రెయిన్. బాబా నేను ఎక్కదనుకున్నా యాక్చువల్గా, కానీ ఎక్కేసింది కదా. దీన్ని ఇంత పవర్ ఉంటుంది అనుకోలే, క్రేజీగా ఉంది మన క్రెయిన్. సరే ఒకసారి ఓకే ఇంకా కందాం. బ్రిడ్జ్ నీరు కొట్టేసింది మన క్రెయిన్. సో మొత్తంలో అయితే బయటికి అయితే వచ్చేసింది. వావ్, సూపర్, ఫుల్ పవర్ ఉందన్నమాట మన క్రెయిన్కి. చూసారు కదా, ఈ క్రెయిన్ కోసం ఒక లైక్ కొట్టరు. అదే వచ్చి పైలట్ తిరుగుతున్నాయి కదండి. వావ్. సో ఇప్పుడు ఇంకా జరంత ఛాలెంజ్ ఉంది కదా, అది ఎట్లా క్రాస్ చేస్తా చూద్దాం ఇప్పుడు. ఇక రైట్, పోతుంది ఇక ముంగటికైతే పోతుంది మన క్రెయిన్. ఇది ఒక్కటి ఉంది, ఇది ఒక్కటి ఎక్కిందే అనుకో ఇది టోపిగా. నాకు తెలిసి ఇది ఎక్కువ డౌటే, ఎందుకంటే ఇది ఎక్కింది, ఈడదాకా ఎక్కింది. చూసిరా, చూడురి, ఈడదాకా ఎక్కింది మన క్రెయిన్. ఇంకా జర్రంత అవుతుంది, అది ఎక్కుతుంది చూద్దాం ఒక్కసారి. ఇది తిప్పినామంటే ఎక్కుతుంది నాకు తెలిసి. ఓకే వచ్చేసింది మొత్తంలో అయితే వచ్చేసింది. సో ఇంకకైతే అందాం ఇప్పుడు. క్రేజీ క్రెయిన్, అబ్బా, మొత్తంలో అయితే దిగేసింది అనమాట మన క్రెయిన్. ఎంత బాగుంది చూసిరా. సో ఇప్పుడైతే ఒక్కసారి ఇంకా కన్నామంటే ఇక సెట్ అయిపోయినట్టే. చూడొచ్చు మీరు, ఇంకా ఒక్కసారి దించినామంటే సెట్ అయిపోతే మొత్తంలో అయితే దిగేసింది అనమాట మన క్రెయిన్. అబ్బా ఇది అమ్మ క్రేజీగా ఉంది కదా చూసిరా, క్రేజీ అవుతుంది కదా క్రెయిన్. ఇది చూడవచ్చు. సో ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంకొక జర్రంత ఛాలెంజ్ ఉంది. మొత్తం అయితే మన క్రెయిన్ అయితే సాధించేసింది అనమాట. కదా మన యొక్క కార్ల యొక్క పర్ఫార్మెన్స్. దీంట్లో మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ చేయరి. అలాగే నెక్స్ట్ ఏ కార్ అన్బాక్స్ చేయాలో కామెంట్ అయితే చేయరి. సో కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.